హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను సూపర్ టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీతో వచ్చేసానండి. స్కూల్ నుంచి మీ పిల్లలు రాగానే టేస్టీగా, క్రిస్పీగా ఇలా ఎగ్ బొండాని ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా అన్ని మసాలాలన్నీ కూడా మీరు యాడ్ చేసి చేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా ఔట్ సైడ్ దొరికే ఎగ్ బోండా లాగే మీకు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చునండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా అంటే చాలా ఇష్టపడి తింటారండి మీ పిల్లలే కాదు పెద్దవాళ్ళందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా, క్రిస్పీగా ఉండే ఎగ్ బొండాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీ కోసం నేను 6 ఎగ్స్‌ని తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. మీకు కావాల్సిన క్వాంటిటీ ఎన్ని కావాలనో అన్ని ఎగ్స్ అయితే తీసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇలా 2 పీసెస్‌గా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే 4 పీసెస్‌గా కూడా కట్ చేసుకోవచ్చునండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇప్పుడు 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్టు, అలాగే మీరు తినే కారమును బట్టి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఆమ్చూర్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ మరింతగా బాగుంటుందండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా ఫస్ట్ పిండిలో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నానండి మంచి కలర్ రావడం కోసం. అలాగే ఈ బోండాలు మీకు మరీ క్రిస్పీగా కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చునండి. నేను ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు అవసరం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇంకొక సైడు ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. నేను తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను ఆయిల్ అండి. ఎందుకంటే మళ్ళీ ఈ ఆయిల్‌ని నేను యూజ్ చేయనండి. అందుకోసం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇప్పుడు ఎగ్స్‌ని ఇలా పిండిలో బాగా డిప్ చేసి ఇలా గ్యాప్స్ లేకుండా కొద్దిగా పిండిని పైన కూడా వేసేసుకోవాలండి. అప్పుడే మనకి ఎక్కడ కూడా పగులు లేకుండా ఈజీగా వస్తుందండి. ఇలా వేసిన వెంటనే కదపకుండా అవి కొద్దిగా ఆయిల్‌లో తేలాడేంత వరకు వదిలేసి తర్వాత టర్న్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఎక్కడ కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా అయితే బోండాలైతే వస్తాయండి. ఇలా ఒక 5 మినిట్స్ వదిలిన తర్వాత ఇంకొక సైడు టర్న్ చేసుకొని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్‌లో వేపుకోవాలండి. ఇక తీసేస్తాము అనే టైంలో హై ఫ్లేమ్‌లో ఒక 2 సెకండ్స్ అయితే వేయించుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా బోండాలైతే రెడీ అయిపోతుందో చూడండి. సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా బోండాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చునో, ఇంకెప్పుడు కావాలన్నా కూడా ఔట్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. చూడండి, 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేసేసుకోవడమేనండి. ఇలా ఆయిల్ నుంచి సపరేట్ చేసిన వీటన్నిటిని కూడా ఒక టిష్యూ పేపర్ మీద వేసేసి ఒక 2 సెకండ్స్ వదిలేసి మనం వేడిగా ఆనియన్, అలాగే కొత్తిమీర, కారం పొడి, అలాగే సాల్ట్ వేసేసి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా బోండా అయితే రెడీ అయిపోతుందండి. మీకు వీడియోలో చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. అంత టెంప్టింగ్‌గా ఉంటుందండి. ఈ రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడి తింటారండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో ట్రై చేయండి. ఇప్పుడు వర్షాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదండీ! వర్షంలో తడవగానే వేడిగా ఏదైనా తినాలనిపించి ప్రతి ఒక్కరికి కూడా నోరూరుతూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు టేస్టీగా, ఈజీగా ఒక 30 మినిట్స్‌లో అయితే ఈజీగా ఈ ఎగ్ బొండాని ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. తప్పకుండా ఒకసారి అందరూ కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.